అందరికీ నమస్కారం. టెక్కలి నియోజకవర్గం ఈ రాష్ట్రంలో చాలా కీలకమైనటువంటి నియోజకవర్గం. 40 ఏళ్లుగా తెలుగుదేశం ప్రభుత్వ అధీనంలో ఏ అభివృద్ధికి నోచుకోక చాలా అధ్వాన్నమైన పరిస్థితుల్లో మిగిలినటువంటి టెక్కలి నియోజకవర్గం. జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత టెక్కల్లో అత్యంత అల్పమైనటువంటి ఓట్లతో ఓడిపోయినప్పటికీ కూడా ఈ నియోజకవర్గాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేయాలన్నటువంటి ఉద్దేశంలో భాగంగా నేటికి 60 సంవత్సరాల నుంచి కలగా మిగిలిపోయినటువంటి మరి శ్రీమతి ఇందిరాగాంధీ గారు భావనపాడు పోర్టు నిర్మాణం చేయాలి అని వారు చెప్తారు. కలగా మిగిలినటువంటి ఈ గొప్ప విషయాన్ని మూలపేట గ్రీన్ ఫీల్డ్ పోర్ట్ అన్న పేరుతో శరవేగంగా రాత్రనక పగలనక ఈ రోజు ఈ నిర్మాణం జరుగుతుంది. దీని ద్వారా తూర్పు ఈశాన్య ఆగ్నేయ దేశాలకు రాష్ట్రాల నుంచి ఎగుమతులు దిగుమతులు చేసుకునే విధంగా ఈ ప్రాంతం కూడా టెక్కలి నియోజకవర్గం కూడా ఒక ముంబై నగరం లాగా ఒక విశాఖపట్నం లాగా బ్రహ్మాండంగా మార్చుతూ చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం. ఇదొక్క టెక్కలికే కాదు, శ్రీకాకుళం ఉత్తరాంధ్రకే మణిహారంగా మారబో